హాయ్ అండి అందరూ. ఏంటక్క ఎగ్స్ పెడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఏంటి వంట ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎందుకు ఆలస్యం? వచ్చేసేయండి, మనం వంటలకైతే వెళ్ళిపోదాము. అలాగే మీరు ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ అయితే వెంటనే వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కామెంట్, లైక్ మాత్రం మర్చిపోమాకండి. అలా ఎగ్ అనేది ఫుల్‌గా మనకి బాయిల్ అయిపోయిన తర్వాత పక్కా తీసేసుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ అనేది ఏసేసుకుంటాం. ఏంటంటే, "నువ్వు చెప్పాలక్క నాకు అర్థం కావట్లేదు. ఏంటక్క నాకు చెప్పండి అక్క తొందరగా" అంటారా? ఏం లేదండి. నిన్నైతే నేను ఆలూ బజ్జీ చేశాను. ఆలూ బజ్జీ చేసినప్పుడు కొంచెం పిండనేది మిగిలిపోయింది. అరే! ఇప్పుడు ఎట్లా ఇది వేస్ట్ అయిపోద్దేమో, మరి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండంగా, ఎట్లాగో నేను ఎర్లీ మార్నింగ్ ఎగ్స్ తింటాను గదా! ఉడకపెట్టుకొని, సరే అట్లాగే ఎగ్ బజ్జీ ఏసేసుకుందాంలే అని చెప్పేసి ఎగ్ బజ్జీ అయితే ట్రై చేశాను. బట్ నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగొచ్చిందండి. ఇట్లా హౌస్ వైఫ్స్‌కే చాలా మందికి తెలిసిద్ది. ఇంట్లో ఏదన్నా ఉన్నా సరే కొంచెం మిగిలిపోయినా అది వేస్ట్ చేయకుండా ఎట్లా యూజ్ చేయాలో గూడా హౌస్ వైఫ్స్‌కి అయితే చాలా అర్థమైపోద్ది. చాలా తెలిసిద్ది. నేనైతే ఫస్ట్ టైమ్ అయితే బాగా చేశానండి. అసలు నేను అనుకోలేదు ఇంత బాగా కుదిరిద్ది ఎగ్ బజ్జీ అనేది గూడా. నిజం చెప్పాలంటే నాకు బిఫోర్ మ్యారేజ్ అయితే నాకసలకి ఏమీ రాదండి. వంట అనేది రాదు. బట్ ఇప్పుడేంటంటే హైదరాబాద్ బిర్యానీ, ఇంకా లివర్ ఫ్రై అన్నీ గూడా మంచిగా చేస్తున్నా. చాలా బాగా కుదురుతున్నాయి అన్నీ గూడా. ఎగ్ బజ్జీ గూడా అంటే సూపర్ కుదిరిందండి. దీంట్లో ఏముందక్క సూపర్ అంటే సూపర్ అంటున్నావు అనుకుంటారా? అదేం కాదండి. ఏంటంటే చాలామందికేంటంటే మనం చేస్తున్నప్పుడు మనకేదో ఒకటి మిస్టేక్ అనేది జరిగిద్ది. ఆ మిస్టేక్‌లో ఏంటంటే మనకి సరిగ్గా రాకపోవడం అట్లా జరిగిద్ది. అందుకే నేనైతే చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతున్నాను. నేనేనా ఎగ్ బజ్జీ చేసినా అని జెప్పేసి. హాయ్ అండి. ఇప్పటి వరకైతే మనం ఎగ్ బజ్జీ అనేది ఎలా చేసామో చూసాం గదా! అదే ఎలాగొచ్చిందో గూడా మీకు చూపిచ్చేస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం నేను ఎగ్ బజ్జీ చేయడం గూడా. అలాగే మీరు ఇట్లా ఎవరెవరు అయితే ట్రై చేశారో కామెంట్ చేసేయండి. నిన్నైతే ఆలు బజ్జీ చేశాను. ఆలు బజ్జీ చేసినప్పుడు నాకు పిండి అనేది మిగిలిపోయింది. అదేం చేయాలా, ఎట్లా చేయాలా, వేస్ట్ అయిపోద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ మార్నింగ్ అయితే ఇట్లా ఎగ్ బజ్జీ అయితే మాత్రం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. అలాగే మీరు ఈ జ్యువెలరీస్ చూసారు కదా! చాలా అంటే చాలా బాగున్నాయండి. మనకు చాలా తక్కువ ప్రైస్‌లోనే వస్తుంది. మీకు ఈ లింక్ కావాలి అంటే గనక నాకు మెసేజ్ చేయండి, లింక్ అని చెప్పేసి జ్యువెలరీస్ కావాలంటే. చూడండి, చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి. మనకి చాలా యూజబుల్ అయ్యిద్ది. మీరు ఏ ఫంక్షన్‌కెళ్ళినా సరే చాలా మీ లుక్కే మారిపోయిద్దండి. అంత సింపుల్‌గా చాలా అంటే చాలా బాగుండిద్దండి. చూసుకోండి మీరే. మీకు ఈ జ్యువెలరీస్ కావాలంటే కనుక మనకైతే మన ఛానల్‌కైతే లింక్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి మన వీడియో కింద. మీకు లింక్ అనేది షేర్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.